హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనమైతే స్పాంజ్ కేక్ అయితే ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ అంతా నేను వివరంగా చెప్తాను. మీరు ట్రై చేయండి. ఈ కేక్ అయితే చాలా హెల్తీ అండి. ఈ కేక్‌లో నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. 4 ఎగ్స్‌లో వైట్ వేరేగా, యెల్లో వేరేగా పక్కన తీసి ఉంచుకున్నాను. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే చిన్నది మిస్ అయింది. ముందు వైట్‌నంతా శుభ్రంగా బాగా బీట్ చేసుకోవాలండి. నేనైతే బీటర్‌తోనే బీట్ చేస్తున్నాను. విత్ లో స్పీడ్‌తో అయితే బీట్ చేసుకోవాలి. ఈ బీటర్‌లో 7 స్పీడ్ ఉందండి. బట్ మనం స్పీడ్ 1లోనే పెట్టుకోవాలి. మనం స్పీడ్ 1లోనే బీట్ చేస్తే చాలా బాగా బీట్ అవుతుంది. వన్స్ మనం వైట్ అంతా బాగా బీట్ చేసుకున్న తర్వాత అప్పుడైతే యెల్లో యాడ్ చేయాలండి. వైట్ ఫుల్‌గా బీట్ చేయకుండా యెల్లో యాడ్ చేస్తే కేక్ అయితే ఫ్లఫీగా ఉండదు. ఇదిగోండి, వైట్ ఆల్రెడీ బీట్ చేసేసాను కాబట్టి నేనైతే యెల్లో యాడ్ చేసేసాను. యెల్లో యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నానండి. దాంట్లో ఒక 4 ఇలాచీస్ వేసి మెత్తగా పొడి అయితే చేశాను. షుగర్ పౌడర్ చేసుకుంటేనే మనకి కేక్‌లో బావుంటుందండి టేస్ట్ అదీను. ఇదిగోండి, షుగర్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. 1 గ్లాస్ ఆఫ్ షుగర్‌కి 1 గ్లాస్ ఆఫ్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. కేక్ యాక్చువల్‌గా చాలామంది మైదా పిండితో చేస్తారు. ఈసారి అయితే నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. అందుకనే ఈ కేక్ చాలా హెల్తీ అని నేను ఫస్ట్ చెప్పాను. ఇదిగోండి, ఇందులో బేకింగ్ పౌడర్ ఒక్కటే యాడ్ చేశానండి. ఇంకా ఏమీ ఎసెన్స్ గానీ ఏమీ యాడ్ చేయలేదు. ఎగ్ స్మెల్ పోవడానికని కొద్దిగా ఇలాచీ ఒక్కటే యాడ్ చేశాను. అందువలన పిల్లలు కూడా తినడానికైతే చాలా బావుంటుంది ఈ కేకు. ఇదిగోండి, ఇందులో బటర్‌కి బదులు నేనైతే కొద్దిగా ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ కూడా ఎక్కువ యాడ్ చేయలేదండి. ఒక హాఫ్ కప్పే ఘీ యాడ్ చేశాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అని పక్కన ఉంచుకున్నాం కదా! అవి ఒక్కొక్క స్పూన్‌తో వేస్తూ మనం బ్లెండింగ్ చేస్తూ ఉండడమే. మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. మనకి కొద్దిగా థిక్ అయిపోయింది అనిపిస్తే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే అలాగే మనం తీసుకోవచ్చు. నేను కలుపుతూ ఉంటే నాకు కొద్దిగా థిక్ అనిపించింది. అందుకనే అప్పుడైతే నేనైతే కొద్దిగా పాలైతే యాడ్ చేశాను. అదిగోండి, పాలైతే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పాలండి, మరీ ఎక్కువ పడవు. మరీ ఎక్కువగా వేసేస్తే కొద్దిగా బ్యాటర్ పల్చగా అయిపోద్ది. అప్పుడు కేక్ కూడా బాగా రాదు. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనము స్పూన్‌తో ఇలా అంటే కిందకి జారుతూ ఉండాలి ఈజీగా. అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవాలి. ఇది కేక్ పెట్టుకునే మౌల్డ్ అండి. నేను ఇది అమెజాన్‌లో తీసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుంది కేక్ రిమూవ్ అవ్వడానికి. క్లిప్ ఉంటుంది దానికి. లోపలంతా టెఫ్లాన్ కోటింగ్ అయితే ఉంటది. బట్ నేను కొద్దిగా ఘీ రాసి పౌడర్ వేసి డస్టింగ్ చేస్తున్నాను. అలా అయితే కొద్దిగా ఇంకా ఈజీగా వచ్చేస్తదండి కేకు. బయటికి అస్సల మనము శ్రమ పడకుండా కేక్ అయితే వచ్చేస్తది. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని అంతటిని ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత కొద్దిగా ట్యాప్ చేసుకోవాలండి. కొద్దిగా ట్యాప్ చేసుకుంటే ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. నేను ఆల్రెడీ కుక్కర్‌లో కొద్దిగా శాండ్ వేసి ప్రీహీట్ అయితే చేసుకొని ఉంచుకున్నాను. అందులో ఆల్రెడీ నేనిప్పుడు తయారు చేసిన కేక్ బ్యాటర్ ట్రేని అందులో అయితే పెట్టేశాను. లో ఫ్లేమ్‌లో ఒక 30-35 మినిట్స్ వరకు బేక్ చేయాలండి. బేక్ చేసిన తర్వాత ఒక్కసారి టూత్ పిక్‌తో చెక్ చేసుకోవాలి. టూత్ పిక్ అంటుకోకపోతే కేక్ అయితే రెడీ అయిపోయింది అనుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే నేనైతే బయటకి తీసేస్తున్నాను. ఇందులో నేనసలు ఏ ఫ్లేవర్స్ యాడ్ చేయలేదండి. ఓన్లీ ఇలాచీ యాడ్ చేశాను. అందువల్ల టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇదిగోండి, డస్టింగ్ చేయడం వల్ల, ఆ క్లిప్ మోడల్ వల్ల ఈజీగా అసల మనం కేక్‌ని అసలు ఏమీ అనక్కర్లేదండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ అది చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు వీటిని పీసెస్‌గా కట్ చేసేసుకొని ఉంచుకుంటే ఒక 10 డేస్ అయితే నిలవ ఉంటాయండి. చూసారా ఎంత స్పాంజీగా, ఎంత ఫ్లఫీగా ఉందో కేక్. ఈ కేక్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్‌గా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.